పెతాయ్ తుఫాను రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తుఫానుతో చేతికి అంది వచ్చిన పంట నీటిపాలైంది. విజయవాడ నుంచి కరకట్టకు వెళ్లే మార్గంలో అరటి తోటలు నేలమట్టమైపోయాయి. తుఫాను ప్రభావంతో ఈదురుగాలుల వల్ల అరటి గెలలు నేల కురిగాయి. మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి స్వరూప మనకు అందిస్తారు. పెతాయ్ తుఫాన్ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. తీరం దాటిన సమయంలో 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ మరి రాష్ట్రానికి ముంచెత్తాయని చెప్పాలి. అంతేకాకుండా ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఒక అరటి తోట వద్ద ఉన్నాము. ఇక్కడ కరకట్ట నుంచి సీఎం ఇంటికి వెళ్లే దారిలో ఉన్నటువంటి అరటి తోటను చూస్తూ ఉన్నాము. అయితే ప్రధానంగా ఇక్కడ మనం చూసుకుంటే అరటి తోట గెలలు వచ్చి పంట చేతికి వచ్చే సమయంలో ఈ అరటి తోటకి ఈ తుఫాన్ ప్రభావం కనిపిస్తుంది. అయితే గాలులు అతి వేగంగా వీయటం వలన చేతికి వచ్చిన పంట కూడా నేలపాలైన పరిస్థితిని కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకుంటున్నాము. అరటికాయలు గెలలు మొత్తం కూడా కిందకి వాలిపోయిన పరిస్థితి. ఆ రైతు ఎంత ఆవేదన చెందుతూ ఉన్నాడో ఇక్కడ మనం ఈ గెలలు చూస్తేనే అర్థమవుతుంది. అయితే 6 కాలాలు పండించిన పంట ఇలా నీటిపాలు నేలపాలు కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కృష్ణా గుంటూరులో చూసుకున్నట్లయితే గుంటూరు ఇటు పండ్ల తోటల పెంపకాలు ఎక్కువగా ఉంటాయి. ఇటు కృష్ణా చూసుకున్నట్లయితే వరి, పత్తి, మొక్కజొన్న ఈ పంటలు ప్రధానంగా ఉంటాయి. అయితే వరి అయితే ఇప్పటికే కృష్ణా జిల్లా యంత్రాంగం అయితే మొత్తం వరి తడిచిన పంటనైనా కానీ కొనుగోలు చేస్తామని అధికారులు తెలియజేశారు. కాకపోతే ఇటు పండ్ల తోటల రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారనే చెప్పాలి. మొత్తానికి పెతాయ్ తుఫాన్ మూలంగా రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారనే మనం చెప్పాలి. కెమెరా పర్సన్ అస్గర్తో స్వరూప, హెచ్ఎం టీవీ, విజయవాడ.